రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుదిట్టంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో బీసీ గర్జన సదస్సును నిర్వహించడానికి వీలుగా సన్నాహక సభలు జిల్లాలో పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టడానికి ఆగస్టు 3న హైదరాబాద్ లోపల రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం రాష్ట్ర సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలకు జిల్లా స్థాయి, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా వ్యతిరేక ఉద్యమం రావడం, దాన్ని కోర్టులు కొట్టేయడం, ప్రజలు ఎవరెవరు వ్యతిరేకిస్తూ కేసు వేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. దీన్ని ఎదిరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప ప్రజల లోపల మూమెంట్ రావాలి. ప్రజల లోపల మూమెంట్ ప్రతి కుల సంఘం, బీసీ సంఘాలు అనేక మంది పోరాడుతున్నారు. కానీ ఎవరో ఒకరు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అడ్డు తగ్గుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంకు రాజ్యాంగ సవరణ అవసరం. మరి ఇప్పుడు ప్రభుత్వం 42 పెంచింది. దీని మీద బలమైన ప్రజాస్వామ్య ఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, వ్యవస్థ దీన్ని నిర్ణయం పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లభించదు. అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి ఆగస్టు 3న పెద్ద ఎత్తున సదస్సు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి అందరు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ముఖ్యమైన నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దీన్ని తాడోపేడ తెలుసుకోవాలి. ఒకసారి రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో దీని మీద వ్యతిరేకత రావడం, ఆగిపోవడం, అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగే ఉద్యమం తోటి శాశ్వత పరిష్కారం లభించాలి. శాశ్వత పరిష్కారం దీనికి జరగాలని చెప్పి అలాంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరగాలని రాజ్యాంగ సవరణలు అన్ని ప్రభుత్వాలు, పార్టీలు ముందుకొచ్చి దీని దృఢ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తాం.